ప్రతిఘటన టీవీకి స్వాగతం. క్షణక్షణమే కోసం ఈ రోజే ప్రయాగ్రాజ్లో పుణ్య స్నానం ఆచరించాలన్నది భక్తుల ఆరాటం. అందులోనూ సంగం ఘాట్కు వెళ్లాలన్న ప్రయత్నం. ఈ క్రమంలో తొక్కిసలాట జరిగింది. అక్కడి తొక్కిసలాటలో చాలా మంది ప్రాణాలు కోల్పోయారని సమాచారం. దీనిపై యూపీ సర్కార్ అధికారిక ప్రకటన చేయలేదు. కానీ పదుల సంఖ్యలో భక్తులు గాయపడ్డారు. వివిధ ఆసుపత్రుల్లో పదుల సంఖ్యలో బాధితులు చికిత్స పొందుతున్నారు. మహాకుంభ సంగం ఘాట్ వద్ద జరిగిన తొక్కిసలాటలో 17 మంది వరకు మృతి చెందినట్లు సమాచారం. అర్ధరాత్రి తర్వాత సంగం ఘాట్ దగ్గర విపరీతమైన రద్దీతో క్యూ లైన్లో ఒక్కసారిగా తోపులాట జరిగింది. బారికేడ్ విరగడంతో పక్కనే నిద్రిస్తున్న వారిపై జనం పడిపోయారు. తొక్కిసలాటతో భయానక పరిస్థితులు ఏర్పడ్డాయి. సెక్టర్ 4లో తెల్లవారుజామున 1:30 తొక్కిసలాట జరిగింది. స్వరూప్ రాణి ఆసుపత్రికి మృతదేహాలను తరలించారు. మృతుల్లో పిల్లలు, మహిళలే ఎక్కువ మంది ఉన్నట్లు తెలుస్తోంది. అయితే మృతుల సంఖ్యపై మాత్రం యూపీ సర్కార్ అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. ప్రయాగ్రాజ్ తొక్కిసలాటపై ప్రధాని మోదీ ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు.